రాజ్నాథ్ సింగ్ ఈవేళ అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. మొన్న ఏదైతే మన మీద కాశ్మీర్ అంశం జరిగిందో అప్పుడు దానికి ప్రతిఘటన స్ట్రాంగ్గా ఉంటుందని చెప్పడం, ఆ తర్వాత అఖిలపక్షం ఏర్పాటు చేయడం జరిగింది. ఆపరేషన్ సింధూర్ ప్రారంభమయ్యాక అఖిలపక్షం ఏర్పాటు చేయడం జరిగింది. ఇవన్నీ వివరంగా జరిగింది. ఇవాళ మళ్ళీ అఖిలపక్ష సమావేశం. ఇక్కడ అసలు విషయం, ఆపరేషన్ సింధూర్ కంప్లీట్ కాలేదు, ఆపరేషన్ సింధూర్ కొనసాగుతుంది అన్నటువంటి విషయాన్ని అధికారికంగా ఆ మీటింగ్లో చెప్పారు. ఆ మీటింగ్లో చెప్పే టైంకే నేను మార్నింగ్ నుంచి చెప్తూనే ఉన్నాను, ఏదో జరుగుతుంది పాకిస్తాన్లో, ఏయో పేలుతున్నాయి, ఏయో కోలుతున్నాయి, అది బెలూచ్ రెబల్స్ చేస్తున్నారు, ఎవరు చేస్తున్నారో తెలియదు అన్నది. లాహోర్లో పేలుల గురించి పొద్దునే మాట్లాడాను నేను. అలాగే విమానాలు పేలుతున్నాయి అన్నటువంటి విషయం కూడా పొద్దునే మాట్లాడాను. పొద్దునుంచి భారత్ మీద అటాక్ చేయడానికి జరిగినటువంటి అనేక ప్రయత్నాలు తిప్పికొట్టడంతో పాటుగా పాకిస్తాన్, ముందే మనం చెప్పాం పాకిస్తాన్ వాళ్ళు మన మీదకి వస్తే తాట తీస్తామని. ఇక్కడ ప్రజల ప్రాణాల మీదకి వస్తే వాళ్ళకి సంబంధించిన తీవ్రవాదుల స్థావరాలను ధ్వంసం చేశాం. ఆ తీవ్రవాదుల్ని ధ్వంసం చేసినందుకు పాకిస్తాన్ సైన్యం మన మీదకి వస్తే ఒక్కొక్కళ్ళని కోత కోస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రాజ్నాథ్ సింగ్ అదే విషయాన్ని తెగేసి చెప్పారు.